వ్యాసుడు ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చాడు. భూమి మీద రాజుల కాలం తీరింది కాబట్టే యుద్ధం జరుగుతోందని, చింతించి ప్రయోజనం లేదని వ్యాసుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. యుద్ధ విశేషాలను ధృతరాష్ట్రుడికి ఎప్పటికప్పుడు అందించేలా సంజయుడికి దివ్య దృష్టిని ఇచ్చాడు వ్యాసుడు. సంజయ్కిచ్చిన దివ్య జ్ఞానంలో విశేషాలను వ్యాసుడు వివరించాడు. అవేంటంటే, ధృతరాష్ట్రకి యుద్ధ విశేషాలు వివరించడానికి అనువుగా సంజయుడు 2 పక్షాల్లో జరిగే రహస్య సంభాషణలు, వారి మనసులోని ఆలోచనలను తెలుసుకునే శక్తి ఆ దివ్య జ్ఞానానికి ఉందని, సంజయుడు తలచిన వెంటనే యుద్ధభూమిలో ప్రవేశించి సురక్షితంగా తిరగలడని, అతను మాయా రూపంలో ఉన్నందువల్ల ఏ అస్త్రం అతనికి హాని కలిగించదని, అలాంటి శక్తిని సంజయుడికి యుద్ధం ముగిసే వరకు ఇచ్చాడు వ్యాసుడు. అలాగే సంజయునికి శీఘ్ర గమనం, దూరశ్రవణం లాంటి శక్తులు ఇచ్చాడు. సరిగ్గా ఇప్పటి లైవ్ టెలికాస్ట్లో ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తారో ఆ టెక్నాలజీ అంతటినీ ఆనాడే అదే పదాలతో వ్యాసుడు వివరించడం అద్భుతం.